పవన్ కళ్యాణ్ రెండో కొడుకు మార్క్ శంకర్ పవన్ వచ్చి చూడటానికి రేణు దేశాయ్ అయితే సింగపూర్కి బయలుదేరతారని తెలిసింది. సో మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయికి గాయాలైన విషయం అందరికీ తెలిసిందే. దానిపైన అటు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు వీళ్ళంతా ఇతర సినిమా ప్రముఖులు సైతం ఆయనకైతే త్వరగా కోలుకోవాలని పోస్టులు కూడా పెట్టారనమాట. ఆయన పర్సనల్గా కాల్స్ కూడా చేశారు. సో మరి అటు వెళ్ళిన తర్వాత అటు చిరంజీవి గారు అయితే ఫ్యాన్స్ అందరికీ సో ప్రమాదం ఏమి లేదు అని చెప్పి అందరూ ఊపిరి పీల్చుకున్నట్టుగా చెప్పారనమాట. సో దాంతో ఫ్యాన్స్ అంతా కొంచెం కూల్ అయ్యారు, టెన్షన్ పడకుండా ఉన్నారనమాట. సో మరి ఈ టైంలోనే రేణు దేశాయ్ గారు కూడా అతన్ని చూడటానికి వాళ్ళ అబ్బాయి అఖిరానందన్ని ఆద్యాన్ని తీసుకుని సింగపూర్కి వెళ్దాం అనుకున్నారు. అయితే ఇంతలో మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఫోన్ చేసి పెద్ద ప్రమాదం ఏం లేదు, మేమే తిరిగి వచ్చేస్తున్నాం అనే విధంగా ఆయన అయితే ఇంటిమేట్ చేశారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరు వైవాహిక జీవితంలో విడిపోయినా కూడా మళ్ళీ ఫ్రెండ్స్ లాగే కలిసి ఉన్నారు అని చెప్పి అయితే కనపడుతుందన్నమాట. సో మరి రేణు దేశాయ్ గారు కూడా ఎక్కడికైనా సరే వీళ్ళింట్లో ఫంక్షన్స్కి అఖిరానందాన్ని అట్లనే ఆద్యాన్ని పంపించడం, అటు నుంచి వాళ్ళు ఎవరైతే అనాలజీనో గారు ఉన్నారో ఆవిడ కూడా అఖిరానందాన్ని బాగా చూసుకోవడం, సో ఆవిడ సొంత కొడుకులానే ట్రీట్ చేస్తుందన్నమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి తండ్రి అని కూడా ఆవిడ ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నారు. సో మరి తాజాగా అతని సినిమాలో ఎంట్రీ గురించి అయితే మీరు వింటున్న కథనాలన్నీ తప్పు, త్వరలోనే తను సినిమాల్లోకి వస్తానంటే నేనే ప్రకటిస్తా అని కూడా రేణు దేశాయ్ గారు అయితే చెప్పారనమాట. సో మరి ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కుంభమేళాలో అఖిరానందన్ గారు, ఆనా లెజినోవా గారు ఎంత ఇదిగా ఉన్నారనేది, ఆ ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయి అనేది. సో మరి వీళ్ళంతా కూడా కొంచెం విడివిడిగా ఉన్నా కానీ అందరితో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ ఆ బాండింగ్ కానీ అంతా బాగానే ఉంది. సో ఫ్యాన్స్ కూడా వాళ్ళు అలా కలిసి ఉంటే బాగుండని చెప్పి అందరూ హ్యాపీగా కోరుకుంటున్నారనమాట. సో మరి అఖిరానందన్ ఎంట్రీ ఎప్పుడు అని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓజీలో గెస్ట్ రోల్ ఉంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. అయితే రేణు దేశాయ్ గారు మాత్రం అవన్నీ కొట్టుబడేశారు. సో తనకి ఇంకా హీరో అవ్వాలా, డైరెక్టర్ అవ్వాలా, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలా అనేది దేనిపైన క్రాఫ్ట్ పైన క్లారిటీ లేదు. సో అన్నీ నేర్చుకుంటున్నాడు. తను ఏదన్నా సినిమా ప్రవేశం చేస్తే ఖచ్చితంగా నేనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తానని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి వెయిటింగ్ చేస్తూ ఉన్నారనమాట. సోషల్ మీడియాలో ఇప్పటికే అఖిరానందన్కి ఎంత బజ్ ఉందో మనం చూడొచ్చు. రీసెంట్గా తండ్రి పవన్ కళ్యాణ్తో కలిసి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు కానీ, సో మరి పవన్ కళ్యాణ్ బిడ్డ వచ్చాడు, వారసుడు వచ్చాడని చెప్పి ఇప్పటికే ఎడిట్స్ కూడా మొదలు పెట్టేశారనమాట. సో ఇప్పుడు ఇంకా హీరో అవ్వకముందే ఇంత క్రేజ్ ఉందంటే ఇంకా హీరో ఈ హిట్లు కొడితే ఏ రేంజ్లో చూసుకుంటారనేది అయితే అఖిరానందన్కి ఒక రేంజ్ రాబోతుందని అయితే అర్థమవుతుంది. మరి చూద్దాం అఖిరానందన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని.